పట్టించుకోం కదా, స్థానిక పత్రికలకు పరిమితం అవుతుంటది. ఇంకా టైం ఉంది కాబట్టి నడుస్తుంది. అంటే కృష్ణా జిల్లాకే ఒక పెద్ద విపత్తు ఇది. కృష్ణా జిల్లాలో ఉన్న ఎంతమంది వైసీపీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడారు అనుకోవాలి, జగన్ తప్ప కదా. వీళ్ళందరూ జగన్ తో పాటే ఉన్నారు. వాళ్ళందరూ జగన్ ముందు పెట్టినప్పుడు వాళ్ళందరినీ మాట్లాడినవారు కదా బేసిక్ గా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెనకాల వీళ్ళందరూ ఉన్నారు. తెలుగుదేశం నాయకులు ఎవరైనా మాట్లాడారా? అక్కడ మాట్లాడలేదు కదా. తర్వాత మంత్రులతో మాట్లాడిచ్చారు, అంతే కదా. ఇదైనా అంతే ఉంటది. ఇక్కడ వీళ్ళని మాట్లాడిచ్చారు, అసలు ఎవరు పట్టించుకోరు. ఇక్కడ మల్లాది విష్ణు వెల్లంపల్లి వెళ్ళి అవి పంచి వచ్చారు, అవి నడుస్తాయి. వేడి దోవన అదే ఉంటుంది. ప్రాక్టికల్ గా ఏంటంటే 100వ రోజు చాలా ఘనంగా జరిగింది. ఈ 100 రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి పునాది పడింది. 25 ఏళ్ల వినాశనం నుంచి రాష్ట్రం రక్షించబడి 25 ఏళ్ల భవిష్యత్తు కోసం బాగుపడి పరుగులు పెడుతోంది అన్నటువంటిది ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఉంటుంది, అట్లాగే చంద్రబాబు గారి స్టేట్మెంట్ ఉంటుంది, లోకేష్ గారి స్టేట్మెంట్ ఉంటుంది. చూస్తా ఉండండి. అంటే ఒక 25 ఏళ్ళ పాలన దిశగా బాటలు వేస్తున్నాం మేము అని అయితే మాత్రం చెప్పగలుగుతారు. కానీ కొన్ని వ్యవస్థల్ని గాడిని పెట్టబోతున్నాం, ఆ ప్రయత్నం మొదలైంది అనేది మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. అంటే కొన్ని వ్యవస్థలు అంటే సచివాలయ వ్యవస్థ కానీ, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ, ఈ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. రేపు 100వ రోజుకో లేదంటే 100వ రోజు తర్వాత దాని మీద చెప్తారా? చెప్పొచ్చు. లేదు కదా, సచివాలయాల వ్యవస్థ డిస్టర్బ్ చేయడం ఆల్రెడీ ప్రారంభించారు. వాళ్ళని తీసుకెళ్లి వేరే వేరే డిపార్ట్మెంట్లకు మార్చడం అన్నటువంటిది. సచివాలయాల్లో ఉన్నటువంటి సేవలు ఆపేశారు. వాలంటీర్ సేవలు మళ్ళీ వాళ్ళ వరదల సందర్భం గుర్తుకొచ్చింది, చూశారు కాబట్టి విజయవాడ వరకు పిలిపించారు. ఇప్పుడు అట్లా ఏమన్నా మిగతా చోట